ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేశాడు. ఈ వర్గీకరణ చేయడానికి ముందు దీని మీద వన్ మ్యాన్ కమిషన్ వేశాడు. మరి సమీమ్ అఖ్తర్ అని రిటైర్డ్ హైకోర్టు జడ్జి చేత 2 నెలల కాల వ్యవధిలో దీన్ని వన్ మ్యాన్ కమిషన్ వేయడం జరిగింది. ఈయన వన్ మ్యాన్ కమిషన్ నివేదికను మొన్న ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గ సబ్ కమిటీకి ఇచ్చినప్పుడు ఈ యొక్క నివేదికను అసెంబ్లీలో ఆ తర్వాత శాసనమండలిలో ఆమోదింపజేసి ఏబీసీ వర్గీకరణగా చేయడం జరిగింది. ఈ ఏబీసీ వర్గీకరణలో ఏ అనే దాంట్లో సంచార జాతులు 15 ఉపకులాలు, ఆ తర్వాత 1% రిజర్వేషను, 1,70,000 నుంచి 2 లక్షల దాకా జనాభా. బి మాదిగా దాని ఉపకులాలు మరి 18 ఉపకులాలు 9% రిజర్వేషను, 32-33 లక్షల మంది జనాభా. సి మాలా దాని ఉపకులాలు మరి 26 ఉపకులాలు 5% రిజర్వేషను, మరి ఇక్కడ 17 లక్షల మంది జనాభాను చూపించారు. వాస్తవంగా 22 లక్షల మంది మాల ఉపకులాలు ఉంటే కావాలని తక్కువ చూపించారు. ఈ విధంగా ఏబీసీ వర్గీకరణ చేస్తే ఇప్పుడు మల్ల మందకృష్ణ ఎలితోటి చేరి వెంకటేష్ నేత మాల నేత ఈయన ఏమంటాడంటే ఈ సిలో మరి ఈ సి గ్రూపులో మాలా దాని ఉపకులాల్లో మేము ఉండము, మేము నేత కానీ మహర్లము, ఆ తర్వాత దాసరి మాల మేము సపరేట్ అవుతాము, మమ్మల్ని సిలో అడ్డుపెట్టి మాలల్ని డీగా పెట్టండి, డీలో మాలలను నెట్టినట్టయితే మాకు 3% ఇచ్చి మాలలకు 2% ఇవ్వండి. మాలలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందున్నారు, మరి ఆర్థికంగా, రాజకీయంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందున్నారు కాబట్టి వాళ్ళకి డీ ఇవ్వండి, 2% రిజర్వేషన్ ఇవ్వండి అని చెప్తాడు. అని మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి వన్ మ్యాన్ కమిషన్ సమీర్ అఖ్తర్ గారిని మళ్ళీ కలిసి నిన్న ఈ యొక్క విన్నపాలను ఇవ్వడం జరిగింది. నేనేమంటానంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎస్సీ వర్గీకరణ మీద సమీమ్ అఖ్తర్ గారిని నియమించడం జరిగింది. ఈయన ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు, గౌరవనీయులు. ఇతన్ని తీసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నవించుకుంటున్నాం. మాల మహానాడు తరపున ఏమనంటే, అయ్యా మీరు వన్ మ్యాన్ కమిషన్ వేసినటువంటి సమీమ్ అఖ్తర్ గారిని గౌరవనీయుల్ని తీసేయండి. ఈ స్థానంలో ఎక్స్ ఎంపీ వెంకటేష్ నేత, నేను నేత కాని మాల అని చెప్పుకుంటున్నటువంటి వెంకటేష్ను ఎక్స్ ఎంపీ, గ్రూప్ 1 అధికారి, ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయవాదిని చెప్పుకొని తిరుగుతున్నటువంటి నేను అంబేద్కర్ వాదిని. ఈ విధంగా ఈ ఉపకులాల మీద నీ తూర్పాలు ఏంటి? కాబట్టి ఈ వెంకటేష్ నేతను గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ వన్ మ్యాన్ కమిషన్గా ఏర్పాటు చేయండి. ఈయనకు అన్నీ తెలుసు, ఈయన చెప్పినట్టే నడుచుకొని పోదాం. ఎంత స్వార్థంగా, నీ స్వార్థం కోసం, నీ స్వలాభం కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం, నీ రాజకీయ లబ్ధి కోసం నువ్వు హక్కునున్నటువంటి కులాన్ని వదిలేసి మరి నువ్వు మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి మందమాలియ సమాసం చేసి మందమాలియ పక్కన తిరుగుతా మళ్ళీ మాలల మీద విష ప్రయోగాలు చేయటం సబబు కాదు. నువ్వు కడుపుకు అన్నం తింటే, నువ్వు న్యాయస్థుడు అయితే, నీకు నీతి నియమం ఉంటే ఖచ్చితంగా మాలలో నీ సోదరులు, నీ రక్త బంధువులు, మాలలకి నీకు మరి కంచం పొత్తు మంచం పొత్తున్నాయి కాబట్టి మాలలని అనుసరించు. మాలల్లో న్యాయస్థులు కాబట్టి ఈ న్యాయమైనటువంటి వారికి తోడ్పాటుగా ఉండాలని ఈ యొక్క వెంకటేష్ మాదిగను హెచ్చరిస్తున్నాను.